హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కెరీర్ వేవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 2025. లైక్ ఈ యొక్క జాబ్ వచ్చేసి గ్రూప్ సి టైప్ ఆఫ్ జాబ్ అన్నట్టు, నాన్ గెస్టెడ్ జాబ్ ఇది. దీని యొక్క పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7. దీని శాలరీ అనేది 44,000 నుంచి 1,42,000 మధ్యలో ఉంటుంది విత్ గవర్నమెంట్ అలవెన్సెస్. దీనికి స్పెషల్గా సెక్యూరిటీ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు 20%, ప్లస్ అదర్ గవర్నమెంట్ అలవెన్స్ కూడా ఉంటాయి, హెచ్ఆర్డిఏ అలాంటివన్నీ. ఈ టోటల్ వేకెన్సీ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 1,537, ఈడబ్ల్యూఎస్ 442, ఓబీసీ 946, ఎస్సీ 566, ఎస్టీ 226. టోటల్ అన్నీ కలుపుకుంటే 3,717 వేకెన్సీ ఉన్నాయి. దీని యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అంటే సరిపోతుంది, ఏదైనా డిగ్రీ అయినా పర్లేదు. డిజైరబుల్ అంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కంప్యూటర్స్ గురించి. నెక్స్ట్ దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇన్ బిట్వీన్ ఉండాలి. బట్ స్టిల్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ సర్వీస్ లయబిలిటీ పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ. అంటే ఈ యొక్క జాబ్ అనేది టోటల్ ఆల్ ఇండియా ఉంటుంది, ట్రాన్స్ఫర్ కూడా ఆల్ ఇండియా ఉంటుంది. విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్, అంటే ఇలాంటి ప్లేస్లకైనా వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్ అనేది. ది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇందులో 3 tiers ఉంటాయి, టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 అనేది మనకి ఎంసీక్యూలు ఉంటాయి, 100 MCQs ఉంటాయి. అందులో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. ప్రతి సెక్షన్కి 20 questions ఉంటాయి. సో మనకి 5 sections, 5 into 20 100 questions ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి 1 mark, 100 marks. సో ఈ యొక్క ఎగ్జామ్కి మనకి 1 hour ప్రొవైడ్ చేశారు, అంటే 60 minutesకి 100 questions అని ఉంటాయి. టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్, దీనికి మనకి 50 marks ప్రొవైడ్ చేశారు. ఎస్ఏ 20 marks ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 10 marks ఉంటుంది. లాంగ్ ఆన్సర్ 2 questions ఉంటాయి, అందులో 10 questions ఉంటాయి. ఈ లాంగ్ క్వశ్చన్స్ అనేవి మనకి బేస్డ్ కరెంట్ అఫైర్స్ మీద, లేకుంటే ఎకనామిక్స్, సోషో పొలిటికల్ ఇష్యూస్ మీద ఉంటుంది. దీని టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 50 marks ఉంటుంది. మళ్ళీ లాస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ మనకి 100 marks ఉంటుంది. నెక్స్ట్ ది క్యాండిడేట్ హ్యాస్ టు ప్రొవైడ్ 5 options. ఎగ్జామ్ సెంటర్కి మనకి టైర్ 1కి ఈ యొక్క సెంటర్స్ ప్రొవైడ్ చేశారు ప్రతి స్టేట్కి. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్. ఇందులో ఏంటంటే ఒక్కసారి మనం సెంటర్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఈ ఎగ్జామ్కి మనకి నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది 1/4 టైర్ 1లో. సో 4 రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 mark పోతుంది. ప్లస్ మళ్ళీ దీనికి మనకి దేరుడి కట్ ఆఫ్ అని ఇస్తారు. అన్రిజర్వ్కి 35 marks, ఓబీసీకి 34 marks, ఎస్సీ ఎస్టీ 33 అండ్ ఈడబ్ల్యూఎస్ జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ ఇస్తారు. బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే మెరిట్ మీదనే ఇస్తారు మనకి టైర్ 2కి. టైర్ 2 క్వాలిఫై అవ్వాలంటే మినిమం మెరిట్ ఉంటుంది, జస్ట్ ఇది బేసిక్గా ఇస్తారు అంతే. చూడండి ఇక్కడ ఇచ్చారు. ఫర్ టైర్ 1 క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ టైర్ 2 10 times కంటే 1:10 ratio ఇస్తారు అన్నట్టు. మళ్ళీ ఇంటర్వ్యూకి కూడా 5 times అంటే 1:5 ఇస్తారు అన్నట్టు. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19th July నుండి, లాస్ట్ డేట్ వచ్చేసి 10th August.
ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలంటే మనం www.mhc.gov.in వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి ఎగ్జామ్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. కానీ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చి 550. సో అలానే ఉంటుంది ఇది. సో ఈ టోటల్ కలుపుకుంటే మనకి ఆల్ క్యాండిడేట్స్కి 550. బట్ మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ, అబ్బాయిలకి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళకి మాత్రం 650 పే చేయాలి, 100 రూపీస్ ఎక్కువ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.